హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. తెలంగాణ ఉద్యమాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాస్లో పొలిటికల్ జేఏసీ, పొలిటికల్ జేఏసీ, తెలంగాణ జేఏసీ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మనకి 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎక్కువ సార్లు ఈ పొలిటికల్ జేఏసీ యొక్క నిరసన రూపాల మీద ప్రశ్న వచ్చింది, మ్యాచింగ్ పర్పస్లో వచ్చింది, ఆర్డర్లో పొందుపరచుము వచ్చింది, లేకుంటే ఒక ఉద్యమాన్ని ఇచ్చేసి మిలియన్ మార్చ్ అది ఎప్పుడు అని చెప్పేసి డేట్ లేదా ఇయర్ ఇస్తున్నాడు. మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ అక్టోబర్ 9, 2009 హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో నెక్స్ట్ మనకి కేసీఆర్ 29th November 2009 దీక్ష చేస్తాడు, ఫాస్ట్ అంటూ డెత్ అని చెప్పేసి. సో దీనికి ప్రతిఫలంగా మనకి 9th December 2009 చిదంబరం ఫస్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రారంభిస్తున్నామని చెప్పేసి. వెరీ నెక్స్ట్ డే 24 hours మనకి ఆనందం లేకుండా చేస్తారు ఆంధ్ర పాలకులు. 140 MLAs, ఒక 30 MLC, ఒక 20 MPs రాజీనామా చేస్తారు. సో ప్రతిఫలంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోతుంది. 23rd December 2009 ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించకంటే ముందు ఏకాభిప్రాయం అవసరం అని చెప్పేసి చెప్తాడు, వెనక్కి వెళ్తుంది మన అనౌన్స్మెంట్ అనేది. సో దీనికి నెక్స్ట్ వస్తుంది ఈ 24th December 2009. ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ, ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ అనౌన్స్మెంట్ అనంతరము ఆంధ్రాలో 140 MLAs రాజీనామా చేస్తారు, 30 MLAs చేసిండ్రు, 20 MPలు. సో వాళ్ళంతా ఒకే తాటి మీదకి వచ్చిండ్రు. 23rd December అనౌన్స్మెంట్ వెనక్కి వెళ్ళింది, మనం కూడా ఒకే తాటి మీదకి రావాలి. నీ పార్టీ, నీ అజెండా ఏమున్నా, నీ పార్టీ జెండా ఏమున్నా పక్కన పెట్టి పొలిటికల్ జేఏసీ తరపున అందరూ ఒకే రకంగా ఫైట్ చేయాలని చెప్పేసి ఈ పొలిటికల్ జేఏసీ యొక్క కాన్సెప్ట్ వాస్తవంగా కేసీఆర్ అండ్ కాంగ్రెస్ జానారెడ్డి యొక్క కాన్సెప్ట్ అండి. రైట్. పొలిటికల్ జేఏసీ ఎందుకు ఏర్పడింది అంటే అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలు కూడా ఆ పార్టీ జెండా, పార్టీ ఎజెండా పక్కన పెట్టి తెలంగాణ లక్ష్యంతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. పార్టీలకి అతీతంగా పొలిటికల్ జేఏసీ అనేది పనిచేయాల్సి ఉంటుంది. రైట్. ఇందులో రాజకీయ పార్టీలు ఉంటాయి, అన్ని రకాల ప్రజా సంఘాలు కూడా ఉంటాయి. ఫస్ట్ చూస్తే 24th నాడు ఏర్పాటు. ఎక్కడ అంటే మనకి బంజారా హిల్స్లోని ఇక్కడ కళింగ భవన్లో ఇది ఫస్ట్ ఏర్పాటు అవుతుంది, కళింగ భవన్లో. సో ఈ మీటింగ్లో ఈ కన్వీనర్ని, కో కన్వీనర్ని, సమన్వయకర్తని ఎన్నుకుంటారు. సో దీనికి ఫస్ట్ ఎవరు కన్వీనర్ అంటే మన తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్. నెక్స్ట్ కో కన్వీనర్. సో కో కన్వీనర్గా మల్లెపల్లి లక్ష్మయ్య. అన్ని పార్టీల మధ్య, సంఘాల మధ్య సమన్వయకర్తగా, కోఆర్డినేటర్గా సమన్వయకర్త ఎవరు అంటే మన పిట్టల రవీందర్. ఇన్ఫ్యాక్ట్ మన క్లాస్కి రిఫరెన్స్ బుక్ ఏంటి అంటే ఆయన బుక్ ఉద్యమ డైరీ అని చెప్పేసి ఉద్యమ డైరీ బుక్ ఉంటుంది. సో ఇందులో మనకి డేట్స్ వారీగా ఉద్యమం యొక్క సంఘటనల క్రమం అనేది ఇందులో ఉంటుంది. మనకి మంచి రీసోర్స్ అండి. ఈ పొలిటికల్ జేఏసీ యొక్క కార్యక్రమాలకి ఆ డేట్ వారిగా ఉంటుంది కాబట్టి మనం ఆ డేట్ చూసుకుంటే ఈజీగా ఆ రోజు ఏమైందని చెప్పేసి తెలుస్తుంది. సో 2009 కాబట్టి మనకి ఈ పేపర్లో చూసినా కూడా పేపర్ మనకి అందుబాటులో ఉంటుంది. ఈనాడు ఈ పేపర్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. రైట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ డే ఫస్ట్ మీటింగ్ పెట్టుకుంటారు 25th December 2009. సో నారాయణ రెడ్డి హాల్, ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మీటింగ్లో వివిధ పార్టీలు వచ్చి చేరుతాయి. ఏ పార్టీలు అంటే మనకి టీడీపీ పార్టీ చేరుతుంది, టీఆర్ఎస్ పార్టీ చేరుతుంది, కాంగ్రెస్ చేరుతుంది, బీజేపీ చేరుతుంది, సిపిఐ అండ్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ఇవి చేరుతాయి. సో అన్ని పార్టీల యొక్క ఏకైక ఎజెండా, ఉమ్మడి ఎజెండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటారు. ఈ సభలో మన అందశ్రీ వెరీ ఫస్ట్ టైం జై బోలో తెలంగాణ పాట పాడతాడు.
ఈ ప్రశ్న మనకు వస్తుంది. పొలిటికల్ జేఏసీ యొక్క ప్రథమ సమావేశంలో అందేశ్వరి పాడిన పాట ఏంటి అంటే జై బోలో తెలంగాణ అని చెప్పేసి సభలో పాడతాడు. సో మనకి ఒకసారి చూస్తే ఇవే పార్టీలు ఉన్నాయా అంటే ఫస్ట్ మనకి ఏది కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఈ రాజీనామా చేయాలని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు రాజీనామా చేస్తే December 9th మనం చేయాలని చెప్పేసి ఈ తీర్మానం చేసుకుంటే కాంగ్రెస్ రాజీనామా చేయను అంటది. మా ఢిల్లీ అధిష్టానానికి వ్యతిరేకంగా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోం కాబట్టి సో మేము రాజీనామా చేయమని చెప్పేసి రాజీనామా అనే అంశంతో విభేదించి ఈ పొలిటికల్ జేఏసీ నుంచి మన కాంగ్రెస్ బయటకి వెళ్ళిపోతుంది. సో కాంగ్రెస్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ టీడీపీ అండి. ఇది వెళ్ళిపోలేదు, వెళ్ళగొట్టారు, బహిష్కరణ చేస్తారు. ఎందుకు బహిష్కరణ అంటే సాక్షాత్తు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మన తెలంగాణ న్యాయవాదులని లాఠీ చార్జ్ చేయిస్తారు కాబట్టి సో నిరసనగా ఈ పొలిటికల్ జేఏసీ అనేది టీడీపీ పార్టీని వెనక్కి అంటే బహిష్కరణ చేస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మొత్తం 12 మంది రాజీనామా చేస్తారు. అప్పుడు అటేమో 140 చేసినారు, ఇటు 12 మెంబర్స్ చేసినారు. రైట్. అందులో 10 మెంబర్స్ టీఆర్ఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఒకరు టీడీపీ ఉంటారు, ఆయన చెన్నమనేని రమేష్ అని చెప్పేసి వేములవాడ సంస్థానం. ఇన్ఫ్యాక్ట్ ఇతను టీఆర్ఎస్లోకి జంప్ అవుతాడు, పార్టీ ఫిరాయింపు అవుతుంది. ఇంకొక వ్యక్తి బీజేపీ అండి, బీజేపీ లక్ష్మీనారాయణ. సో ఇతను మన డి శ్రీనివాస్ మీద గెలుస్తాడు. ఆ డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మకి బలి ఇస్తా అని చెప్పేసి ఇషాన్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు, ఆత్మ బలిదానం చేసుకుంటాడు. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ చెప్పడం ఇక్కడ. సో ఈ పొలిటికల్ జేఏసీ యొక్క కార్యాలయం ఎక్కడ అంటే స్టార్టింగ్లో అయితే ఎర్రబల్లి దయాకర్ యొక్క హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే ఉంటుంది కదా, అందులో ఫస్ట్ ఏర్పాటు చేసుకుంటారు. టీడీపీ పోయిన అనంతరము మళ్ళీ బీజేపీ లక్ష్మీనారాయణ ఉంటాడు కదా, సో ఆయన యొక్క హెడ్ క్వార్టర్లో పార్టీ యొక్క ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తారు. సో పొలిటికల్ జేఏసీ యొక్క కార్యాలయం ఫస్ట్ ఎర్రపల్లి దయాకర్ రావు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్. నెక్స్ట్ టీడీపీ బయటకు పోయినాక బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ యొక్క ఎమ్మెల్యే క్వార్టర్స్ని వాడుకుంటారు. ఇది మనకి పొలిటికల్ జేఏసీ, తెలంగాణ జేఏసీ యొక్క ఏర్పాటు, ఎవరెవరు పనిచేసిండ్రు. ఇక్కడ మనకి ఇదే మీటింగ్లో ప్రతిజ్ఞ ఉంటుంది, తెలంగాణ ప్రతిజ్ఞ అని చెప్పేసి ఈ పిట్టల రవీందర్ చదివిస్తాడు, పిట్టల రవీందరు. రైట్. మనకి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ రెడ్డి హాస్టల్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఈ తెలంగాణ ప్రతిజ్ఞ చదివిస్తాడు. మళ్ళీ ఇక్కడ ఇతను నెక్స్ట్ తర్వాత ఈ పొలిటికల్ జేఏసీ యొక్క ప్రొటెస్ట్ ఫామ్స్ ఎలా ఉంటాయి అది మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మనకి ప్రశ్న వస్తే ఇక్కడనే వస్తుంది ఎక్కువ సార్లు. సో నెక్స్ట్ మన క్లాస్ ఏంటి అంటే నిరసన రూపాలు, ప్రొటెస్ట్ ఫామ్స్. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అధ్యయనం చేస్తే అవి ఏమి గుర్తుండవు, సమయం వృధా, టైం వేస్ట్ అండి. సో మనం కొన్ని పార్ట్స్గా ఫస్ట్ డివైడ్ చేయాల్సి ఉంటుంది. బుక్లో ఉన్నాయి ప్లస్ ఈ బుక్లో ఉన్నాయి కలిపి చెప్పేస్తున్నా, ఎందుకంటే మనకి డేట్ వారీగా ఉంటుంది కాబట్టి ఈ బుక్ చదివేస్తే మనకి పొలిటికల్ జేఏసీ యొక్క ఏది ప్రోగ్రామ్స్ మనకి ఈజీగా తెలుస్తుంది. రైట్. ఫస్ట్ చూస్తే తొలి కార్యక్రమాలండి. స్టార్టింగ్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది లేదా నిరసన రూపాలు స్టార్టింగ్లో. సెకండ్ది ఈ సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 30 జూలై 2013 10 డిస్ట్రిక్ట్తో తెలంగాణని అనౌన్స్మెంట్ చేస్తుంది. సో అటువైపున మనకి తక్కువ ఉంటాయి కాబట్టి సో సిడబ్ల్యూసి అనౌన్స్మెంట్ అనంతరము నిరసన రూపాలు ఒక 3 ఉంటాయి. ఇవి ఒక ప్రశ్న మనకు వచ్చింది ఇంతకుముందు దీనికాడ. 3వది వెరీ ఫేమస్ ప్రధాన కార్యక్రమాలు లేదా ప్రధాన నిరసన రూపాలు. మొత్తం మనకి 6 ఉంటాయండి. ఈ 6 మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని, మిలియన్ మార్చ్ అని, సమ్మె అని, లేకుంటే తెలంగాణ మార్చు, నెక్స్ట్ సడక్ బంద్, సంసద్ యాత్ర అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. రైట్. మనం ఫస్ట్ చూస్తే ఇక్కడ ప్రశ్న ఎలా వచ్చింది ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ మన ప్రశ్న ఎలా వచ్చిందంటే క్రింది వాటిలో తెలంగాణ కార్యక్రమాల్లో నిరసన రూపం ఏదని చెప్పేసి వంట వార్పు మనకు ఆన్సర్ ఉందండి. సో వంట వార్పుని తెలంగాణ జేఏసీ అనేది ఎట్లా కండక్ట్ చేస్తుంది అంటే హైదరాబాద్ కుక్స్ ఆన్ రోడ్ అని చెప్పేసి ప్రశ్న వచ్చింది.
ఇది సిడబ్ల్యూసి అనౌన్స్మెంట్ అనంతరము పొలిటికల్ జేఏసీ యొక్క సభ ఎక్కడ అంటే మనకు నిజాం కాలేజీ సభ. నిజాం కాలేజ్ సభలో మీటింగ్ పెట్టుకుంటారు. తెలంగాణ సకల జనుల బేరీ అని చెప్పేసి అది ప్రశ్న వచ్చింది ఇంతకుముందు. ఇక్కడ చూస్తే మనకి ఈ 6 మీద ప్రశ్నలు వచ్చినాయి. ఆ డేట్ కానీ, మ్యాచింగ్ పర్పస్ కానీ, లేకుంటే ఆర్డర్లో పొందుపరచమని చెప్పేసి వరుసగా బీసీడీఏ ఏసీడీ అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. సో మనకి ఈ శ్రీకృష్ణ కమిటీ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం అధ్యయనం చేస్తామంటే స్టార్టింగ్ ప్రొటెస్ట్ ఫార్మ్స్ ఏంటి. ఎస్, మనకి 2009 డిసెంబర్ 24న ఏర్పడింది. సో మనకి ఫస్ట్ కార్యక్రమం 30 డిసెంబర్న 2009న తొలి బంధు. ఇది వెరీ ఇంపార్టెంట్ బంధు అండి. మనకి మొత్తం బంధువులలో 2 బంధువులు గుర్తుపెట్టుకోవాలి. 1969లో మార్చి 3. సో తొలి బంధు ఇది, తొలి బంధు. ఇదేంటిదంటే పొలిటికల్ జేఏసీ యొక్క ఫస్ట్ బంధు. ఇది మనకి ప్రశ్న వచ్చిందంటే ఇది తెలంగాణ ఉద్యమం మొత్తంలోనే అతి ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న బంద్ ఏంటిదంటే ఇదండి. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొలిటికల్ జేఏసీ మహాగర్జన టీఆర్ఎస్ సభ అది వరంగల్లో కండక్ట్ చేస్తాం మనం. అప్పుడు కూడా ఈ పొలిటికల్ జేఏసీ ఎక్కువ మందిని జన సమీకరణ చేస్తుంది కాబట్టి 30 lakhs ప్లస్ హాజరవుతారు. సో తొలి బంధు మనకి అయిపోయింది. సెకండ్ రీలే నిరాహార దీక్షలు. సో రీలే నిరాహార దీక్షలు అని చెప్పేసి మనకి రీలే అంటే ఇది కంటిన్యూ ఉంటుంది. సో ఒకరి వెనుక ఒకరు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఒకరే చేయకుండా ఒకరి వెనుక ఒకరు రోజు చేస్తూనే ఉంటారు. మనకి 3 ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది 2010లో స్టార్ట్ అవుతుంది. సో 2010 స్టార్ట్ అయినాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చేంత వరకు కంటిన్యూ అవుతుంది. రోజు ఎవరో ఒకరు దండ వేసుకొని ఆ టెంట్ కింద కూర్చుంటారు. సో అవి జగిత్యాలు అండ్ బోధన్ అండ్ ఆదిలాబాద్. ఈ 3 ప్రాంతాలలో మనకి తెలంగాణ రీలే అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేంత వరకు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నది. ఒక మహాంతర సంఘటన అది. నెక్స్ట్ చూస్తే మనకి ఇవి 2 అయిపోయిన తర్వాత ఇక మనం ఒక స్టోరీ బేస్లో వెళ్ళిపోతాం. ఫస్ట్ మనకి మానవ హారం అని చెప్పేసి ఉంటుంది. సో మానవ హారం అంటే ఏంది? మానవులే ఒక హారంగా గొలుసు కట్టు మాదిరిగా చేతులు ఇట్లా పెట్టుకొని రోడ్డు మీద ఉండాల్సి ఉంటుంది. అది మానవ హారం అని చెప్పేసి పిలుస్తాం. ఈ మానవ హారం అనేది మనకి ఈ నేషనల్ హైవే 44 మీద, ఇది కొత్త పేరు, అంతకుముందు పాత పేరు నేషనల్ హైవే 7 అని చెప్పేసి ఉండేది. మన ఇండియాలో లాంగెస్ట్ హైవే ఏంటిదంటే NH44 అండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది అది. ఇక్కడ మనకి చూస్తే ఇది ఆలంపూర్ నుంచి, సో ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, సో ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు మనకి ఇది మానవహారం అనేది 500 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో భారతదేశంలోనే అతిపెద్ద మానవహారం ఏంటిదంటే మనది గుర్తుంచుకోవాలి, ఈ ఆలంపూర్ నుంచి మహబూబ్నగర్లో ఉన్న ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు. మనకి ఆలంపూర్ చూస్తే ఒకటి గుర్తుకు రావాలి కంపల్సరీ. కేసీఆర్ ఫస్ట్ పాదయాత్ర రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కోసము ఆలంపూర్ నుంచి గద్వాల్ వరకు చేస్తాడు కేసీఆర్ పాదయాత్ర, ఫస్ట్ది అది. రైట్, ఇది నేషనల్ హైవే 44 అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒక చిన్న లాజిక్ మనకి జాగ్రఫీలో పనికి వస్తుంది. సరి సంఖ్య ఉంది అంటే ఆ నేషనల్ హైవే అనేది నార్త్ నుంచి సౌత్కు ఉంటుంది. బేసి నెంబర్ ఉంది అంటే ఆ నేషనల్ హైవే వెస్ట్ నుంచి ఈస్ట్కు, ఈస్ట్ నుంచి వెస్ట్కు ఉంటుంది. సో మనకి సెకండ్ హైయెస్ట్ ఏంటి నేషనల్ హైవే వస్తే 27 నెంబర్ ఉంటుంది మనకి. అది ఈ గుజరాత్ నుంచి అస్సాం వరకు ఉంటుంది అది. సో ఎందుకు బేస్ నెంబర్ అంటే 27 అనేది అది వెస్ట్ నుంచి ఈస్ట్కు ఉంది కాబట్టి. అట్లా మనము 4 ఆప్షన్లలో సరి బేసి ఆధారంగా ఇది ఇట్లా ఉన్నదా ఇట్లా ఉన్నదా నీకు మ్యాప్ ప్యాంటింగ్ ఐడియా ఉంటే ఒక 2-3 ఆన్సర్స్ దాన్ని ఈజీగా మనం ఎలిమినేషన్ చేయవచ్చు, కరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. రైట్, మనకి ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక రికార్డ్ సృష్టించిందండి. 75 కిలోమీటర్లని 105 అవర్స్లో పూర్తి చేస్తుంది. ఇక్కడ మనకి మహారాష్ట్రలో అకోలా నుంచి అమరావతి వరకు పూర్తి చేస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మన నేషనల్ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తుంది. రికార్డ్ అది, తక్కువ టైంలో అంత గిన్నిస్ బుక్ రికార్డు. ఇటీవల మనకి ఉక్కు రోడ్డు
స్టీల్ రోడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ సూరత్ పట్టణంలో ఇటీవల స్టార్ట్ చేసిండ్రు. వెరీ ఫస్ట్ రోడ్ అది. ఇది వేస్టేజ్ స్టీల్తోని రోడ్ని కడతారు. సో సూరత్లో అది. అట్లా మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ కొద్దిగా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, అంటే గుర్తుకు వస్తుంది. నేషనల్ హైవే అన్నప్పుడు అది గుర్తుకు రావాలి కంపల్సరీ. నేషనల్ హైవే నీకు ఎప్పుడు వస్తుందో ఆ పదం ఆ రెండు గుర్తుకు వస్తే నువ్వు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మనకి సెకండ్ చూస్తే హైదరాబాద్ నుంచి కోదాడ వరకు వేస్తారు. ఇది నేషనల్ హైవే 9 అనుకుంటా. రైట్, ఇక్కడ మనకి ప్రశ్న వస్తుంది, ఇది ఎన్ని డిస్ట్రిక్ట్ కవర్ చేస్తుంది అంటే మనం పైనుంచి వస్తే గిట్ట తెలంగాణ మ్యాప్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్ చూస్తే ఆదిలాబాద్ ఉంటుంది, నిజామాబాద్ ఉంటుంది, కింద మెదక్ ఉంటుంది, కింద రంగారెడ్డి ఉంటుంది, కింద మహబూబ్ నగర్ ఉంటుంది. సో ఇంకొకటి హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి మధ్యలో. సో 1 2 3 4 5 6 అండి, మొత్తం 6ని కవర్ చేస్తుంది. ఇదేమో హైదరాబాద్ నుంచి నల్గొండ కాబట్టి సో ఇది సెకండ్ మానవహారం అని చెప్పేసి పిలుస్తాం. ఇది హైయెస్ట్ ఇన్ ఇండియా మానవహారము 500 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో మనకి ఇది ఫస్ట్ కేసీఆర్ది ఆలంపూర్ నుంచి గద్వాల్ వరకు, సెకండ్ పాదయాత్ర కోదాడ నుంచి హలియా వరకు. సో అది దేనికోసం అంటే ఈ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కోసం అది చేస్తాడు, అది మనకు తెలుసు ఆల్రెడీ. రైట్, ఇది ఫస్ట్ మానవహారం అయిపోయింది. అంటే ఏంటి మానవహారం అంటే మనం ఒక స్టోరీ బేస్లో ట్రై చేద్దాం. ఈ రోడ్డు మీద వీళ్ళు ఇట్లా పట్టుకొని ఉన్నారు కదా, సో అలసిపోతారు కాబట్టి కింద కూర్చుంటారు. కూర్చొని తెలంగాణ సాధన దీక్ష చేస్తారు. సో తెలంగాణ సాధన దీక్ష ఇది చేస్తారు. సో దీక్ష చేస్తున్నారు అంటే ఫాస్టింగ్ ఉన్నారు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ఆకలి అవుతుంది కాబట్టి నెక్స్ట్ అదే రోడ్డు మీద వంట వార్పు చేస్తారు. సో రోడ్డు మీదనే వంట వార్పు అని చెప్పేసి మనకి 2 వంట వార్పులు ఉన్నాయి. 2 వంటలు పెడతారు మన ఉద్యమకారులు. సో ఒక వంట పెట్టేది మన పొలిటికల్ తెలంగాణ జేఏసీ, దాన్ని ఏమంటామంటే హైదరాబాద్ కుక్స్ ఆన్ రోడ్. సో హైదరాబాద్ కుక్స్ ఆన్ రోడ్ అని చెప్పేసి పొలిటికల్ జేఏసీ కండక్ట్ చేస్తే, ఇదే టైంలో వైద్యులు బుర్ర నర్సయ్య గౌడు ఆధ్వర్యంలో, సో బుర్ర నర్సయ్య గౌడు ఆధ్వర్యంలో ఏంటిది, రాజధానిలో వంట ఢిల్లీలో మంట, ఢిల్లీలో మంట పేరుతోని ఈ వంట వార్పు అనేది చేస్తారు. పొలిటికల్ జేఏసీ అనేది హైదరాబాద్ కుక్స్ ఆన్ రోడ్డు, తెలంగాణ వైద్యులు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో రాజధాని వంట ఢిల్లీలో మంట అని చెప్పేసి. మనకి వైద్యులు చాలాసార్లు వస్తుందండి. ఈ ఖమ్మంలో ఖమ్మం అంటున్నా, వికారాబాద్లో శంకారావం చేసినప్పుడు సేమ్ వైద్యులు అదే వికారాబాద్లో వైద్యులు శంకారావం కూడా చేస్తారు. ఖమ్మం అంటే ఏంటి, మనకి అక్కడ వచ్చి సభ పేరు ప్రజా గర్జన వస్తుంది ఖమ్మంలో, తెలంగాణ టీఆర్ఎస్ రాష్ట్ర సమితి మీటింగ్స్ అవి. సో ఏంటిది, ఇప్పుడు మానవహారం నిలుస్తున్నారు, కూర్చున్నారు, అక్కడనే అలసిపోయి దీక్ష చేస్తున్నారు. ఇంకా అలసిపోతే ఆకలైంది, వంట వార్పు అయిపోయింది, ఇంకా తిన్నారు మంచిగా, తిన్నది అరగాల కాబట్టి కొంచెం దండోర లాంటి కార్యక్రమం చేయాలి, డ్యాన్స్ లాంటివి చేయాలి కాబట్టి దండోరా. సో తెలంగాణ జన దండోరా, తెలంగాణ జన లేకుంటే ప్రజా దండోరా కార్యక్రమం చేపడతారు. ఆట పాటలతో రోడ్ల మీద ఎగురుతారు. సో దండోరా అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. దండోరా మనకి అయిపోయింది, చాలాసేపు ఎగిరిన్లు, తిన్నది అరిగింది, ఇక ఇంటికి పోవాలి. ఇంటికి పోవాలంటే నిలబడి ఉన్నారు, కూర్చున్నారు, తిన్నారు, ఎగిరిన్లు కాబట్టి కాళ్ళు అలసిపోయినాయి కాబట్టి బస్సు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వస్తే తెలంగాణ బస్సు యాత్ర అని చెప్పేసి. సో తెలంగాణ బస్సు యాత్ర వస్తుంది నెక్స్ట్. సో మనకి 2 బస్సులు మాట్లాడతారు. ఒక బస్సు హైదరాబాదులోని అమరవీరుల శంకుస్థూపం నుంచి హన్మకొండ వరకు వెళ్తుంది. హన్మకొండలోని అమరవీరుల శంకుస్థూపం అని చెప్పేసి ఉంటుంది, అంతవరకు పోతుంది. సో 2 స్తూపాలే అమరవీరులై హైదరాబాద్ నుంచి హన్మకొండ ఒక బస్సు. ఇంకో బస్సు అనేది మనకి ఈ కొమరవెల్లి నుంచి స్టార్ట్ అవుతుందండి. కొమరవెల్లి, సో ఇక్కడ మనకి ఫేమస్ టెంపుల్ ఏంటి, మల్లికార్జున టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన మంచిర్యాల వరకు వస్తుంది. సో మనకి 2 బస్సు యాత్రలు ఉంటాయి. ఒకటి హైదరాబాద్ నుంచి హన్మకొండ, సెకండ్ది కొమరవెల్లి నుంచి మంచిర్యాల అని చెప్పేసి తెలంగాణ బస్సు యాత్ర అనేది పేరు పెట్టుకుంటారు. ఇది మనకి ఫస్ట్ నిరసన రూపాలండి. టెక్స్ట్ బుక్లో ఉన్నది, టెక్స్ట్ బుక్లో లేనిది ఏంటిదంటే తెలంగాణ సాధన దీక్ష ఒకటి లేదు, తెలంగాణ ప్రజా దండోరా, ఇవి 2 మనకి బుక్లో లేవు. బట్ ఆ రోజు కండక్ట్ చేస్తారు. ఇవన్నీ డేట్ ఒకటేనంటే డేట్ ఒకటి కాదు. మరి డేట్స్ అవసరం లేదా అంటే నాకు తెలిసి డేట్స్ అవసరం లేదు.
మీకు తెలిసి అవసరం అనిపిస్తే ఎస్ నేను డేట్స్ నోట్స్లో ఇస్తాను, ఆ నోట్స్లో డేట్ ఉంటాయి చదువుకోండి. ఇవన్నీ ఒక దగ్గర లేవు, ఒక దగ్గర చేయలేదు, డిఫరెంట్ డేట్స్లో చేస్తారు. మనం స్టోరీ బేస్లో గుర్తుపెట్టుకుంటాం. ప్రశ్న డేట్ అనేది వీటికి దాదాపుగా రాదు, 99% రాదు. రైట్. ఒకవేళ వచ్చినా కూడా మనకి ఇదే ఆర్డర్లో జరిగినాయి కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏది ముందు ఏది వెనుక అని చెప్పేసి. రైట్. డేట్స్ ఎక్కడ వస్తాయో అక్కడ డేట్ గుర్తుపెట్టుకోవాలి, డేట్ ఎక్కడ రావో అక్కడ కంటెంట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనం తెలంగాణలో పుస్తకంలో ఉన్న అన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ పుస్తకము, అకాడమిక్ పుస్తకం అనుకుంటే మినిమం కమ్సకం ఒక 1000 అన్నా వస్తాయి. 1000 మనకి సాధ్యమవుతుందా? వన్ థింగ్ సాధ్యమవుతుంది. ఎట్లా అంటే డిజిటల్ బోర్డు పెట్టుకొని ఇక్కడ ముంగట డేట్లో ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగిందని చూసి చెప్తే పాసిబుల్ అవుతుంది. లేదా లెక్చరర్స్ ఉంటారు మనకి ఫేమస్, ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరైతే బోధిస్తారో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాధ్యమవుతుంది. ఎందుకు అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పని ఏంటి, పొద్దున్న నుంచి రాత్రి వరకు తెలంగాణ ఉద్యమాన్ని చెప్పాలి, ఇంకోటి చూసేది లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. సో వాళ్ళు రోజు చెప్తా ఉంటే నోటికి ఎవరికైనా వస్తుంది. సో మనం ఏంటి, తెలంగాణ ఉద్యమాన్ని చదవాలి, తెలంగాణ సంస్కృతి నేర్చుకోవాలి, తెలంగాణ సాహిత్యం చదవాలి, తెలంగాణ ఎకనమీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియా ఎకనమీ, డెవలప్మెంటు, పాలిటీ, గవర్నెన్సు, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, గవర్నమెంట్ పాలసీ ఏంటి, సోషియాలజీ, ఇన్ని క్లాసెస్ మనం చదవాలి. కాబట్టి అన్నిట్లలో అన్ని డేట్స్ మనిషికి సాధ్యం కాదు. నువ్వు గిట్ట తెలంగాణ ఉద్యమం మీద పిహెచ్డి లాంటివి చేస్తే ఎగ్జామ్ పర్పస్ కాకుంటే అప్పుడు నువ్వు డేట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నా సజెషన్ అవసరం లేదు, బట్ గ్యారంటీ లేదు రావని. నెక్స్ట్ ఏంటి మనకి అంటే సెకండ్ది సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 30 జూలై 2017. ఇది డేట్ అవసరం మళ్ళీ, ఎందుకంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలిసారిగా తెలంగాణని గుర్తించింది కాబట్టి సో మనకి డేట్ అక్కడ కంపల్సరీ అవసరం ఉంటుంది. రైట్. ఇక్కడ ఇది అయిపోయాక ఒక 3 సభలు 3 సార్ల ఈ పొలిటికల్ జేఏసీ అనేది ఉద్యమాలు కండక్ట్ చేస్తుంది. అయినా కూడా ఎందుకంటే ఒకసారి డిసెంబర్ 9న ఇచ్చిండ్లు, మనం కాముగా ఉంటే వెనక్కిపోయింది, మళ్ళీ ఇచ్చి వెనక్కి పోవద్దని చెప్పేసి ఒక 3 కండక్ట్ చేస్తుంది. 3 ఫస్ట్ చూస్తే ఒకటి సకల జనుల బేరీ. ఈ ప్రశ్న వచ్చింది, సకల జనుల బేరీ ఏంటిది, అందరూ పాల్గొనాలని చెప్పి సకల అంటే అన్ని రకాల జనాలు. ఇది నిజాం సభ, సో నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టుకుంటారు, ఒక 2 తీర్మానం చేస్తారు. పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలి, మీది అనౌన్స్మెంట్ అయిపోయింది ఓకే, మళ్ళీ మీరు వెనక్కి పోతే మిమ్మల్ని నమ్మడానికి లేదు, ఇంతకుముందు నమ్మినాము మోసపోయినాము, మళ్ళీ మోసపోమని చెప్పేసి ఈ సకల జనులు అందరూ వచ్చేలా నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టుకుంటారు, ఒక 2 తీర్మానం చేస్తారు. ఫస్ట్ది ఏంటిదంటే పార్లమెంట్ తెలంగాణ బిల్లు వెంటనే పెట్టేసేయాలి, సో తెలంగాణ బిల్లు పెట్టాలి వెంటనే. నెక్స్ట్ ఆ తెలంగాణలో కూడా 10 డిస్ట్రిక్ట్ ఉండాలి, హైదరాబాద్ యూటీ బీటీ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి. సెకండ్ది శాంతి దీక్ష. ఇందులో ఏముంటుందంటే సో విభజనకి సహకారం అందించండి, శాంతిని కాపాడండి అని చెప్పేసి మన వాళ్ళు స్లోగన్స్ ఇస్తారు, అదే శాంతి దీక్ష అని చెప్పేసి. విభజనకి సహకారం చేయండి, విడిపోదాం అనుకుంటున్నాము, అన్నదమ్ములుగా విడిపోదాము, సంక్రాంతికి మేము వస్తాము, దసరాకి మీరు రండి, మీకు మంచి నాన్ వెజ్ ముక్క పెడతాము, తెలంగాణ అంటేనే పెద్ద ముక్క బ్యాచ్ మాది అని చెప్తారు. సో శాంతిగా మనం విడిపోదామని చెప్పేసి, ఎందుకు మన మధ్య వైషమ్యాలు వద్దని చెప్పేసి ఈ దీక్షలో చెప్పుకుంటారు. నెక్స్ట్ సంపూర్ణ తెలంగాణ దీక్ష, సంపూర్ణ తెలంగాణ దీక్ష అని చెప్పేసి. ఇంతకుముందు తెలంగాణ సాధన దీక్ష, ఈ సంపూర్ణ పెద్దగా కన్ఫ్యూజ్ ఏం కావద్దు, పొలిటికల్ జేఏసీ అనేది కండక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ప్రశ్న మనకు వస్తుంది కంపల్సరీ, ఎట్లా వస్తుందంటే పొలిటికల్ జేఏసీ యొక్క నిరసన రూపం ఏంటి అని చెప్పేసి 4 ఇస్తున్నాడు, అందులో ఇవి ఏవో ఉంటున్నాయి మొత్తం మీద. రైట్. సంపూర్ణ తెలంగాణ అంటే మనకి 10 డిస్ట్రిక్టే కావాలని చెప్పేసి దీక్ష చేస్తారు. మనకి సిడబ్ల్యూసీ అయినాక మనకి 3 ఉన్నాయి, పెద్ద మీటింగ్ కూడా కాదు, అది ఈజీగా గుర్తుంటుంది. రైట్. నెక్స్ట్ మనకి ఫేమస్ ఉంటాయండి, ఇక
అవి మనము కంపల్సరీ డేట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సంఘటనల యొక్క సమూహారం అంతా గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి మనకి ఫేమస్ మొత్తం 6 ఉంటాయి. 2011లో 2 ఉంటాయి. సో 3 ఉంటాయి. ఫస్ట్ది సహాయ నిరాకరణ. ఇది మనకి వాస్తవంగా తెలంగాణ ఇది మిలియన్ మార్చ్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది జరిగేంత వరకు కొనసాగాలి. బట్ మధ్యలో అర్ధాంతరంగా ముగుస్తుంది, ఉద్యోగులు అన్సాటిస్ఫై అవుతారు. సో నెక్స్ట్ది మిలియన్ మార్చ్ అండి. నెక్స్ట్ తర్వాత సమ్మె. 2012లో సాగరహారం ఒకటే ఉంటుంది. సాగరహారం అని చెప్పేసి ఈ వినాయక చవితి అప్పుడు ఉంటుంది. నెక్స్ట్ 13లో ఒక 2 ఉంటాయి. ఒకటి సడక్ బంద్, అన్ని మొత్తం బంద్ రోడ్లు. సెకండ్ది సంసద్ యాత్ర. సంసద్ అంటే పార్లమెంటు. సో పార్లమెంట్కి వెళ్ళాలి, చలో ఢిల్లీ అని చెప్పేసి, చలో ఢిల్లీ. మొత్తం మనకి ఇవి 6 ఉంటాయండి. ఇవి 6 మనకి ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. వీలైతే డేట్స్ కూడా. సో ఇయర్స్ కంపల్సరీ, డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి 3 ఇచ్చినప్పుడు మనకి డేట్స్ గుర్తుంటే ఈజీగా చేయవచ్చు. నేను స్టోరీ బేస్లో చెప్తామంటే మనకి ఈజీగా గుర్తుంటుంది ఏ ఆర్డర్ అని చెప్పేసి. రైట్. సో ఫస్ట్ ఏంటంటే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంటు, సహాయ నిరాకరణ. ఏంటిదంటే ఈ పొలిటికల్ జేఏసీ యొక్క తొలి పెద్ద కార్యక్రమం అంటే ఇదండి. మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా చేపట్టిన గాంధీజీ ఆధ్వర్యంలో ఫస్ట్ది ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూమెంటు. ఇక్కడ సేమ్ అంతే, నాన్ కోఆపరేషన్ మూమెంటు. ఇక్కడ కూడా పొలిటికల్ జేఏసీ యొక్క ఫస్ట్ అతిపెద్ద కార్యక్రమం అంటే ఎక్కువ మంది హాజరైంది నాన్ కోఆపరేషన్ మూమెంటే వస్తుంది. దీనికి గాంధీజీ యొక్క ఎన్సీఎంఏ స్ఫూర్తి. సో గాంధీజీ యొక్క ఎన్సీఎంఏ స్ఫూర్తి దీనికి. ఏంటిదంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి సహకారం అందించొద్దు, ప్రజలు కానీ ఉద్యోగులు కానీ అందరూ పాల్గొనాలి ఇందులో. ఓన్లీ ఎంప్లాయీస్ కాదు, బట్ ఓన్లీ ఎంప్లాయీస్ దీనిలో పాల్గొంటారు. వీళ్ళు తక్కువ మంది పాల్గొంటారు, జనరల్ పీపుల్ అనేది. సో మనకేంటిది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సహకారం అందించకపోవడమే సహాయ నిరాకరణ అని చెప్పేసి మన డేట్ గుర్తుపెట్టుకోవాలి. 17 ఫిబ్రవరి 2011 నుంచి. సో మనకి 10ల ఎటువంటి లేవు, గుర్తుపెట్టుకోండి. సో అంటే పెద్దవి లేవు, చిన్నవి ఉన్నాయి బాగానే. నెక్స్ట్ ఎంతవరకు 4 మార్చి 2011 వరకు జరుగుతుంది. మనకి ఇది ఎలా గుర్తుంటుంది అంటే సింపుల్ అండి. మనకి ఎలా గుర్తుంటుంది అంటే ఈ 17 ఫిబ్రవరి చూస్తే కేసీఆర్ బర్త్డే మనకి ఆ రోజు. మన కోడ్ కోసం కేసీఆర్ బర్త్డే చేయట్లేదు, కేసీఆర్ బర్త్డే ఫిబ్రవరి 17. సో ఈ రోజున కేసీఆర్ పొలిటికల్ జేఏసీని అంటాడు, నా బర్త్డే స్పెషల్ మీరు ఏమైనా చేయరా, పెద్ద ఎత్తున చేయాలి అంటే, సో మీకు ఇష్టంగా మేము ఆంధ్రలోకి ఎటువంటి సహకారం చేయమని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేస్తారు. కేసీఆర్ బర్త్డే, కేసీఆర్ వెళ్ళి పొలిటికల్ జేఏసీని అడుగుతాడు, నా గిఫ్ట్ ఏమైనా ఇవ్వరా అని చెప్పేసి, మీ గిఫ్ట్గా ఆంధ్ర వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయమని చెప్పేసి, అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పేసి, సో నాన్ కోఆపరేషన్ చేస్తామని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. సో 17 స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకో 16 రోజులు అటు వేసుకోవాలి. సో మనకి ఎంత 16 రోజులు అంటే, సో మనకి ఎంత, ఇది 16 కదా. సో ఫిబ్రవరి 28 అంటే ఎంత, ఇది 12 డేస్, ఇది 4 డేస్, మొత్తం 16 రోజులు కంటిన్యూ అవుతుంది. జనరల్గా ఇది వాస్తవంగా ఫస్ట్ మనం ఇది నిర్ణయం చేసినప్పుడు మిలియన్ మార్చ్ వరకు జరగాలి, 10th వరకు జరగాలి. బట్ ఇది మధ్యలోనే ఉద్యోగ సంఘాల జేఏసీ ఉన్ను గవర్నమెంట్ ఒప్పందం చేసుకొని అర్ధాంతరంగా ముగుస్తుంది. సరే, దీంట్లో మనకు ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మనకి అవి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న మనకు వస్తుందండి, ఎట్లా వస్తుంది, డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఒకటి, ఒక కార్యక్రమం ఇస్తుండు, ఇది దేనిలో భాగంగా చేసినారు, ఎన్సీఎమ్మా, మిలియన్ మార్చా, సమ్మెనా, సాగరహారమా, అట్లా ప్రశ్న వస్తుంది. రైట్. ఫస్ట్ చూస్తే దీంట్లో ఒకటి, ఈ టోల్ గేట్స్ ఉంటుంది మనం రోడ్ల మీద పోయేటప్పుడు కట్టేది, అది కట్టద్దు. ఒకటి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి బట్ టికెట్ తీసుకోవద్దు. వాస్తవంగా ఇది ఎన్సీఎం యొక్క కాన్సెప్ట్కి విరుద్ధము. గవర్నమెంట్ సంస్థలతోని మనము అసోసియేట్ కావద్దు జనరల్గా. బట్ ఇది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం అంటే గవర్నమెంట్ బస్సులో ప్రయాణం చేసినట్టే, మనము వాళ్ళతోని ఉన్నట్టే. అట్లా ఉండద్దు వాస్తవంగా. సరే, టికెట్ అయితే తీసుకోవద్దని చెప్పేసి చెప్తున్నాము. అది సివిల్ డిస్ఒబీడియన్స్ అవుతుంది వాస్తవంగా. సో నెక్స్ట్ మనకి పన్నులు కూడా కట్టద్దు, ట్యాక్సెస్ కూడా కట్టద్దు అని చెప్పేసి ఉంటుంది. సో ఇదే టైంలో విద్యార్థులు
చెలో అసెంబ్లీ చేస్తారు. ఈ ప్రశ్న రాదు, జస్ట్ మనకి చెప్పడం అంతే. న్యాయవాదులేమో చెలో రాజ్భవన్ చేస్తారు. చెలో రాజ్భవన్ చేస్తారు. ఇవి మనకు రావండి ఎగ్జామ్లో, ఇవి రెండు మనకు రానే రావు, కానీ అట్లా జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్సీఎంలో భాగంగా విద్యార్థులు చెలో అసెంబ్లీ చేస్తారు, లాయర్స్ అందరూ చెలో రాజ్భవన్ చేస్తారు. రాజ్భవన్ అంటే గవర్నర్ యొక్క నివాసం. నెక్స్ట్ తర్వాత మనకి 1 మార్చి డేట్ అవసరం కంపల్సరీ. 2011 రైల్ రోకో కండక్ట్ చేస్తారు. రైల్ రోకో అంటే రైలును ఆపేయాలి. దీని పేరు పల్లె పల్లె పట్టాల మీదకి. సో పల్లె పల్లె పట్టాల మీదకి. సో మనం ఎట్లా గుర్తుంటుంది అంటే మార్చి 1 కాబట్టి దీన్ని మార్చిని మారో అంటాం. సో పట్టాల మీద రాళ్ళు ఉంటాయి, రాళ్ళతోని కొట్టాలని చెప్పేసి మారో గుర్తుంటుంది ఈజీగా. మారో అంటే కొట్టాలి, పట్టాల మీద రాళ్ళు ఉంటాయి, కొట్టాలి. మనకి వైఎస్ జగన్ వచ్చినప్పుడు మానుకోట యాత్ర ఉంటుంది మనకి. ఈ పొలిటికల్ పార్టీ పాత్ర అని ఉంటుంది మనకి. నెక్స్ట్ క్లాసులో అమరులు అయిపోయాక వైఎస్ఆర్సీపీ పాత్ర వస్తుంది. అప్పుడు ఈ ఓదార్పు యాత్ర అని చెప్పేసి తండ్రి చనిపోయినాక 2 ఏళ్ళకి వస్తాడు జగన్ తెలంగాణకి. మానుకోట యాత్ర అని చెప్పేసి వరంగల్ యాత్ర ఉంటుంది. అప్పుడు ఈ రైలు దేకముందే రైల్లో ఉన్న రాళ్ళన్నీ కొట్టేస్తారు మన వాళ్ళు. ఒక్క రాయి కూడా అక్కడ ఉండదండి ఆ ట్రైన్ పట్టాల మధ్యన. రైట్, అది కొండ సురేఖ వాళ్ళు పారిపోతారు ఆ టైంలో. ఉద్యమకారుల మీద కొండ సురేఖ భర్త కాల్పులు జరుపుతాడు అప్పుడు. రైట్, ఇది 1 మార్చి అని చెప్పేసి రైల్ రోకో అని చెప్పేసి నిర్వహిస్తాము. ఇదే టైంలో మళ్ళీ వైద్యులు దీన్నే మళ్ళీ వస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వస్తారు వీళ్ళు వైద్యులు. సో వీళ్ళు ఇది పట్టాల మీద పాలీక్లినిక్. సో పట్టాల మీద పైన పాలీక్లినిక్. సో పట్టాల మీద పాలీక్లినిక్ అని చెప్పేసి వైద్యులు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత అంటే మనకి ఏంటిది ఎన్సీఎంలో భాగంగా ఇది జరిగింది. నెక్స్ట్ ఇక కేసీఆర్ బర్త్డే అని చెప్పేసి మనము ఎటు వెళ్ళకుండా ఇంట్లో ఉండద్దు. సో మనం బయటకు పోవాలి. దానికోసము సిటీలలో అంటే పట్టణాల్లో వాక్ ఫర్ తెలంగాణ. సో వాక్ ఫర్ తెలంగాణ, తెలంగాణ కోసం కవాతు చేయాలని చెప్పేసి కండక్ట్ చేస్తారు. ఇదే ప్రోగ్రాం గ్రామాల్లో ప్రభాత బేరీ. సో వాస్తవంగా ప్రభాత పేరి అది, సరే ప్రభాత బేరీ ఉంటుంది బుక్కులలో. సో ప్రభాత బేరీ అంటే ఏంటిదంటే సాయంత్రం పూట భజనలు చేసుకోవడం తెలంగాణ కోసం. మనకి మీరు ఇండియన్ హిస్టరీ క్లాసెస్ వింటే గిట్ట సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమంలో, శాసన ఉల్లంఘన ఉద్యమంలో నేను చెప్పిన ఆల్రెడీ. ఫస్ట్ మనకి 1930 స్టార్ట్ అయిన తర్వాత ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత గాంధీజీ లండన్ వెళ్తాడు. రౌండ్ టేబుల్ మీటింగ్ హాజరైనాక మళ్ళీ వచ్చి సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నిరసన రూపాలు డిఫరెంట్గా ఉంటాయి, కొత్త రూపాలు, అంతకుముందు లేని రూపాలు. ఏంటి అవి? ప్రభాత బేరీ అని చెప్పేసి, వానర సేన అని చెప్పేసి, మంజిర సేన అని చెప్పేసి, సీక్రెట్ పత్రిక, 4 ఉంటాయి. ఇవి కొత్త రూపాలు సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమంలో, జాతీయ ఉద్యమంలో. మనకు వస్తుంది ఫస్ట్ది ప్రభాత బేరీ అని చెప్పేసి. సాయంత్రం పూట జాతీయ ఉద్యమం గురించి భజన చేయాల్సి ఉంటుంది. వానర సేన అంటే చిల్డ్రన్స్ కూడా జాతీయ ఉద్యమం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పేసి ఉంటుంది. మంజిర సేన అంటే ఈ ఉమెన్స్ ఈ లిక్కర్ షాప్ దగ్గర పికెటింగ్ చేయాలి. పికెటింగ్ అంటే షాప్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఇట్లా గోడ కడతారు కట్టెలతోని, ఇంకా ఎవరు వెళ్లకుండా బారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. అందుకే ఈ సిడిఎం ఉద్యమ కాలంలో మహిళలు ఎక్కువ మంది పాల్గొంటారు. నెక్స్ట్ సీక్రెట్ పత్రిక అని చెప్పేసి రహస్య పత్రికలు కండక్ట్ చేస్తారు. అట్లా మనకి ఇది విన్నప్పుడు అది గుర్తుకు రావాలి కంపల్సరీ. సో ప్రభాత బేరీ వాస్తవం 4 మనకి తెలుగు బుక్లలో ఉండవండి, ఈ స్పెక్ట్రమ్ బుక్లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏంటిది మనకి ఇవి అయిపోయిన తర్వాత ఇది లాస్ట్కి అయితే 4th మార్చిన ఎండ్ అవుతుంది. సో మనకి ఈ టైంలో దీని మీద కోర్టు కేసు పడుతుంది. ఈ ఎన్సీఎం వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉద్యోగుల మీద మనకి నారాయణ కేసు వేస్తాడు. ఈ సమ్మె టైంలోనేమో వెంకటరమణ కేసు వేస్తాడు. వెంకటరమణ ఇక్కడనేమో పి నారాయణ కేసు వేస్తాడు. మనకి నారాయణ పేరు నెంబర్ ఆఫ్ టైం వచ్చింది, పిఎల్ అంటే నారాయణ రెడ్డి అని చెప్పేసి. ఇక్కడ మనకి 16 ఉద్యమ కాలంలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాడు. ఈ 8th చాప్టర్ మీద హైకోర్టులో కేసు వేస్తాడు నారాయణ రెడ్డి అని చెప్పేసి అతనే. రైట్, ఇది మనకి ఇంకోటి సిపిఐ నారాయణ కూడా ఉంటాడు. మనకి సిపిఐ నారాయణ. ఓకే, ఏంటిది
ఇప్పుడు ఈ 4th మార్చిన ఎండ్ అవుతుంది. దానికంటే ముందు ఈయన హైకోర్టులో కేసు వేస్తాడు. ఈ సమ్మె మీద, సమ్మె అంటున్నా ఈ ఎన్సీఎం మీద వేస్తాడు. సో అంతే మనకి ఒప్పందం చేసుకుంటారు. పొలిటికల్ జేఏసీ అండ్ ఉద్యోగ సంఘాలు అనేవి చేసుకొని, అంటే దానిలో ఏముంటుంది ఒప్పందాలు, మనకు అంశాలు ఒప్పందాలు అవసరం లేదు. మనకు ఈ బుక్లో ఉన్నాయండి, రవీంద్ర బుక్లో ఉన్నాయి కానీ మన తెలుగు అకాడమీ బుక్లో లేవు. ఒప్పందంలో ఏముంటుంది అంటే 14F ఇంకా అప్పుడు రద్దు కాలేదు. 14F మనకి ఇది ఎప్పుడు టైం, మనకి ఇది ఫిబ్రవరి మార్చ్ టైం, మనకి ఆగస్టులో రద్దు అయిపోతుంది. 2011లో ఆగస్టులో రద్దు అయిపోతుంది. అయితే 14Fని రద్దు చేయాలి. ఒకటి, రాష్ట్రపతి ఉత్తర్వులని అమలు చేసేందుకు హైకోర్టు జడ్జి కోసం కమిటీ నియామకం చేయాలి. నెక్స్ట్ ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు 16 జీవో కోసం ఒక హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలి. హౌస్ కమిటీ అని చెప్పేసి ఇవి మనకి ఉన్నాయి. రైట్, ఇదంతా మనకి ఏంటంటే ఎన్సీఎం గురించి, ఇంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు. సో మనకి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైల్ రోకో, వైద్యులది, ఇవన్నీ దీంట్లో భాగంగా జరిగినాయి. వాక్ ఫర్ తెలంగాణ, ప్రభాత బేరీ, చెలో రాజ్భవన్, చెలో అసెంబ్లీ అని చెప్పేసి జరిగింది. సో నెక్స్ట్ ఫేమస్ మిలియన్ మార్చ్. మనకు గుర్తుంటుంది, మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి, సో 10 మార్చి 2011. సో మిలియన్ 10 lakhs మార్చ్ అని చెప్పేసి. తెలంగాణ ఉద్యమం అనేది ఇంతకుముందు ఒక రకంగా, ఇది అయినాక ఒక రకంగా ఉంటుంది. కేసీఆర్ దీక్ష ఒక గట్టు ఉంటే ఇది ఇంకొక గట్టు, ఇటువైపు ఇటు. అంతవరకు ఉద్యమంలో ఇంకెక్కువ మంది రాలేదని చెప్పాలి, ఇది అయినాక ఎక్కువ మంది వస్తారండి. వాస్తవంగా ఇది పొలిటికల్ జేఏసీ ప్రోగ్రామే, కానీ ఈ యొక్క ఆలోచన కేసీఆర్ది. ఎందుకంటే ముందు మనకి ఇంటర్ జేఏసీ ఉద్యోగుల దీక్ష ఉన్నప్పుడు ఆ సభకి ముఖ్య అతిథి కేసీఆర్ వెళ్ళి, త్వరలోనే మనం ఒక 10 లక్షల మందితోని తెలంగాణ రోడ్డు మీద ఉందామని చెప్పేసి ఒకటి అనౌన్స్మెంట్ చేస్తాడు. దాన్ని పొలిటికల్ జేఏసీ తెలంగాణ ఈ మిలియన్ మార్చ్ అని చెప్పేసి పేరు మారుస్తుంది. సో థింకింగ్ ఎవరిదంటే కేసీఆర్ది, ఇంప్లిమెంటేషన్ మాత్రం పొలిటికల్ జేఏసీ చేస్తుంది. ఈ పొలిటికల్ జేఏసీకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్లో ఈ టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సహకారం చేయలేదని చెప్పేసి మనకి పేపర్లలో వచ్చింది, అంతకుముందు వార్తల్లో. రైట్, ఈ ఆంధ్ర పత్రికలు దీన్ని మిలియన్ మార్చ్ అనగానే ఏది విగ్రహాల ధ్వంసం అని చెప్పేసి గుర్తుకొచ్చేలా హెడ్డింగ్ పెడతారు వాళ్ళు. చెప్తా ఇప్పుడు ఎట్లయిందో. ఇది ఉద్యమమా విధ్వంసమా అంటారు దాన్ని. ఈ ధ్వంసం అనేది కొంచెం నెగిటివ్ మన ఉద్యమంలో. రైట్, నేను చెప్తాను, అది వాస్తవంగా బిగ్గెస్ట్ పాజిటివ్ అది. రైట్, మన ఆంధ్ర పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర మీడియా, సీమాంధ్ర మీడియా, అది ఏమంటుంది అంటే, ఇది ఉద్యమమా లేదా విధ్వంసమా, ఆ విగ్రహాల కూల్చివేత ఏంటి, తెలంగాణలో తాలిబాన్స్ వచ్చారని చెప్పేసి హెడ్డింగ్స్ పెడుతుంది. ఇంకేమంటారు అంటే దీన్ని రణ మార్చ్ లేదా రణరంగమైన మార్చ్ అని చెప్పేసి చెప్తుంది. రైట్, దీనికి స్ఫూర్తి ఎవరంటే, ఇటువంటి మీటింగ్కి స్ఫూర్తి మనకు ప్రశ్న వస్తుంది. ఈజిప్ట్లో తెహ్రీక్ కాదు, అది తెహ్రీర్. సో తెహ్రీర్ స్క్వేర్ అని చెప్పేసి ఉంటుంది, చౌకేం కాదు అది. సో తెహ్రీర్ స్క్వేర్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ ధర్నా చేస్తూ ఉంటారు. సో మనకి ఈ 2011 ప్రాంతంలోనే ఫిబ్రవరి ఆ టైంలో ఇక్కడ జరుగుతుందండి ఈజిప్ట్లలో. ఈ మధ్య ఆసియాలో ఉన్న అన్ని ముస్లిం కంట్రీలలో జరుగుతుంది. సో మనకి కరెంట్ అఫైర్స్ ఇది అంత అవసరం లేదు కానీ, సో ఈజిప్టు మనకి జియో పాలిటిక్స్లో వస్తుంది ఇది. ఇందులో హోస్ని ముబారక్ ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ పేరు. నెక్స్ట్ ట్యునీషియాలో స్టార్ట్ అయితే వాస్తవంగా ఇది. సో ట్యునీషియా దేశంలో ఎవరు, మహమ్మద్ అలీ ఉంటాడు, మహమ్మద్ అలీ అని చెప్పేసి. ఈ లిబియా దేశంలో గడాఫీ అని చెప్పేసి ఉంటాడు. వీళ్ళందరికీ రాజులు, వీళ్ళు నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేసిన ఉద్యమమే అరబ్బు స్ప్రింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అరబ్బు స్ప్రింగ్, దీన్ని అరబ్బు ఇంకేమంటారు, సో అరబ్ స్ప్రింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు సోషల్ మీడియాలో చేసిన ఉద్యమం అండి ఇది. సోషల్ మీడియాలో చేస్తారు. మనకి ఫేమస్ ఉంటుంది అప్పుడు హస్మా అని చెప్పేసి. సో అస్మా హజ్ అని ఒక బాలిక ఉంటుంది, ఈమె ఫేస్బుక్లో పెట్టేస్తుంది. సో మనకి ఈ తెహ్రీర్ స్క్వేర్లో మేము ఉద్యమాన్ని చేస్తున్నాము, ప్రతి యువత రావాలి, ఒక మ్యాట్నీ టైం ఎంత ఉంటుందో అంతే టైం ఉంటుంది ఉద్యమం అనేది.
మ్యాట్ని వదిలిపెట్టి నువ్వు రావాలని చెప్పేసి, నువ్వు ఉద్యమంకి రాకుండా టీవీలలో ఉండి అక్కడ చూస్తున్నావు అంటే నువ్వు ఉద్యమానికి ద్రోహం చేసినట్టే. నాతో పాటు ఉద్యమంలోకి రా, నన్ను టీవీలో చూడకని చెప్పేసి ఉద్వేగమైన ప్రసంగం ఇస్తుంది ఆమె ఫేస్బుక్లో. సో దాన్ని చూసి అందరూ వస్తారు, వచ్చేసి ఈజిప్ట్లో ఉన్న ఈ తెహ్రీర్ స్క్వేర్ని బంధిస్తారు, కొన్ని రోజుల పాటు స్వాధీనం చేసుకుంటారు, ఆక్యుపై చేసుకుంటారు. సో హుస్ని ముబారక్ పారిపోతాడు, మహమ్మద్ అలీ పారిపోతాడు, రాజులు పారిపోతారు. అట్లా ఆంధ్ర వాళ్ళు పారిపోవాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తీసుకుంటారు, ఈ తెహ్రీర్ స్క్వేర్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఈ అస్మా ఏదైతే ఉందో ఈమె యొక్క అది రాతని మన తెలంగాణ ఉద్యమానికి అన్వయింప చేసింది. సేమ్ అదే వర్డ్స్ని తెలంగాణ అని చెప్పేసి ఇన్సర్ట్ చేసింది ఎవరు అంటే స్కై బాబా అండి. సో స్కై బాబా మనం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ బుక్లలో లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. స్కై బాబా అనేది ఈ తెలంగాణ సింగిడి ఉంటుంది సంఘము సభ్యుడు అందులో. సో స్కై బాబా ఈమె యొక్క వర్డ్స్ని తెలంగాణ ఉద్యమానికి అనువదింప చేస్తాడు, అంటే కొద్దిగా మార్చి రాస్తాడు అంతే. సో మనకి 1 PM నుంచి 4 PM ఉంటుందండి, ఇది ఈ మిలియన్ మార్చ్ అనేది ట్యాంక్ బండ్ మీద ఉంటుంది. సో ఇంటర్ పరీక్షలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ కాకుండా ఇంటర్ చేసి విజ్ఞప్తి చేస్తే మధ్యాహ్నం పెడతారు 1 నుంచి 4 PMకి. ఇది మనకి కొద్దిగా బేసిక్ దీని గురించి. సో తెహ్రీర్ స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, తెహ్రీక్ కాదు అది. రైట్. ఫస్ట్ ఏంటి అంటే వాస్తవంగా సో ఇది అనౌన్స్మెంట్ అయినాక తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు, మొత్తం పోలీసు వర్గము, ఈ ఆంధ్ర ప్రభుత్వం మొత్తము మనల్ని ఎక్కడికక్కడ బంధిస్తుంది, ఒక చట్టంలో బంధిస్తుంది, ఎక్కడ కనబడితే అక్కడ అరెస్ట్ చేస్తుంది, 144 సెక్షన్ విధిస్తుంది. ఎందుకు అంటే పేరులో ఏమున్నది, మిలియన్ అనగానే మన ఈ అధికార వర్గం భయపడి ఉండవచ్చు, అందరిని అరెస్ట్ చేస్తుంది, ఏ ఒక్క నాయకుడిని కూడా బయట ఉంచదు, ప్రొఫెసర్లను అరెస్ట్ చేస్తుంది, అందరిని అరెస్ట్ చేస్తుంది. రైట్. ఆ టైంలో ట్యాంకు బండి మీదకి సో మనకి ఫస్ట్ వేయింది ఎవరు అంటే ప్రశ్న మనకు వచ్చింది, న్యూ డెమోక్రసీ పార్టీ వేయింది. సో సిపిఐ ఎంఎల్ పార్టీ అనేది వెళ్ళింది ఫస్ట్ టైం. ఎట్లా వెళ్ళింది, పోలీసులకు కన్ను కప్పి అంటే వాస్తవంగా ఈ ట్యాంక్ బండికి ఒక 1/2 కిలోమీటర్ దూరాన ట్యాంక్ బండి, లోయర్ ట్యాంక్ బండి కింద ఆర్య సమాజ్ ఉంటుంది. అక్కడ ఒక ఉత్తుత్తి పెళ్ళి నిర్వహిస్తారు, ఉత్తని పెళ్లి చేస్తారు ఇద్దరికి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన జంట, అది ఆల్రెడీ ఒక 2 months బ్యాక్ అయింది, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, వంటలు చేస్తారు. కాబట్టి పోలీసులు అది పెళ్ళి అని చెప్పి అటువైపు వెళ్ళరు ఇక మన పోలీసులు, పెళ్ళి అని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళని పోలీసులు మోసం చేస్తారు. ఇక టైం 12:30 కాగానే ఒకటేసారి అందరూ బారికేళ్ళు దాటుకొని ట్యాంక్ మీదకి వస్తారు, ట్యాంక్ బండి మీదకి. సో అది న్యూ డెమోక్రసీ. ఉత్తుత్తి పెళ్లి చేసి పోలీసులను మోసగించి వస్తారు ఒకటి. సెకండ్ వాళ్ళు బీజేపీ పార్టీ కూడా వస్తుందండి. వీళ్ళు వచ్చినాక నెక్స్ట్ మన ఈ కాంగ్రెస్ నుంచి మధు యాష్కి వస్తాడు. మధు యాష్కి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ కె కేశవరావు వస్తారు. ఇద్దరిని ఆ చెప్పులతో కొట్టి పంపిస్తారు. ఈ కేకే అయితే వస్తుండగానే అక్కడ కారు మీద టాప్ మీద కూర్చుండి చేయి ఊపుకుంటూ వస్తాడు. సో అతన్ని అట్లనే పంపిస్తారు మన ఉద్యమకారులు. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది విగ్రహాల ధ్వంసము. మొత్తం ఇందులో 33 ఉంటాయి విగ్రహాలు, 16 ధ్వంసం చేస్తారు. ఈ 33లో కేవలం 7 మాత్రం తెలంగాణ వాళ్ళేయండి. కేవలం 7 విగ్రహాలు, 7 స్టాచ్యూ అనేది 7 మాత్రమే ఉంటాయి 33లో. అవి 7 ఏంటి అంటే కాకతీయులు చూస్తే రుద్రమదేవిది ఉంటుంది, రుద్రమదేవి అని చెప్పేసి. నెక్స్ట్ కుతుబ్ షాహి చూస్తే హసన్ తనీషా ప్రభువు, అండ్ కంచర్ల గోపన్న. నిజాం చూస్తే మహబూబ్ అలీఖాన్, ముగ్దుమ్ మొయినుద్దీన్. నెక్స్ట్ సురవరం ప్రతాపారెడ్డి అండ్ పోతన. ఈ 7 ఉంటాయి. తర్వాత కొమరం భీం తర్వాత పెట్టిండ్లు. సో అది కూడా కౌంట్ చేస్తే 34 అవుతాయి. కొమరం భీం అనేది తర్వాత పెట్టిండ్లు. రైట్. 2011 ఎండింగ్లో 12 పెట్టుంటారు మొత్తం మీద కొమరం భీం అని చెప్పేసి. రైట్. ఓకే, ఇప్పుడు ఏంటి మరి ధ్వంసం ఎందుకు చేసిండ్లు? మన ఉద్యమకారులు అంతటి మురుకులా కాదు. ఇక్కడ వాస్తవం ఏమైందంటే
ఈ మిలియన్ మార్చ్కి రాకుండా పోలీసులు కట్టడి చేస్తారు. అరే ఇది మన ప్రాంతము, మన ట్యాంక్ బండు, మన నిజాం కట్టిన ట్యాంక్ బండ్ అనేది. సో ఇది మన ల్యాండు, మనని రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? తీవ్రమైన దిగ్బంధం చేస్తారు. తీవ్రమైన ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణిచివేస్తారు ఈ పోలీసులు. ఆ టైంలో ఆంధ్ర అధికార యంత్రాంగం అనేది. ఒక రకమైన లోపల విచక్షణ నశించిపోతుంది ఇటువంటి టైంలో. పిల్లిని రూమ్లో పెట్టి ఎంతసేపు కొడితే అది కంట్రోల్లో ఉంటుంది, ఇంకా మీదకి వచ్చి అటాక్ చేస్తుంది. సో అంతటి ఉక్కుపాదంతో అణచివేస్తే సహజం, అది మనిషి యొక్క సహజ గుణము, దానికి స్పందన వస్తుంది కంపల్సరీ. మన ట్యాంక్ బండి ఇది. సో మన హైదరాబాద్ ఇది. వలస వచ్చిళ్ళు ఆంధ్ర వాళ్ళు. వలస వచ్చిన వాళ్ళు మన సంస్కృతిని తీసుకోవాలన్నా వాళ్ళ సంస్కృతిని మన మీద రుద్దేశిండ్లు. సో మనం సమైక్యాంధ్ర అంటున్నాం. మనము సమైక్యాంధ్ర అంటే 33 స్టాట్యూలో 7 విగ్రహాలు పెడితే సమైక్యం అవుతుంది. అది 70% కృష్ణా అనేది, 80% గోదావరి నీరు అనేది తెలంగాణలో ప్రవహిస్తే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినాం మనం. సమైక్యాంధ్ర అవుతుంది అది. ఎక్కడ నల్లరేగడి భూమి కనిపిస్తే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రైతులను మభ్యపెట్టి తక్కువకి అగ్గువ సేరుకి కొని వాళ్ళు మోసం చేస్తాం. సమైక్యాంధ్రనా అది? సపోర్ట్ అంటే అదేనా? కలిసి ఉందామంటే అదేనా అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తారు ఆ టైంలో. ఇంకా ఇది ఈ తెలంగాణ వాళ్ళకి సీఎం ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి మనకు ఉంటుంది సమైక్యాంధ్ర ఒప్పందం చేసుకున్నప్పుడు. ఏ ఒక్కసారి మనకి ఇచ్చిన దాఖలు అయితే లేవు. ఈ శాఖలు కూడా మనకు ఎక్కువ మంది శాఖలు ఇవ్వలేదు. హోంమంత్రి, రెవెన్యూ ఇవన్నీ ఏవి ఇవ్వలేదు. సో అటువంటి దాడి మన మీద చేసింది కాబట్టి అస్తిత్వ దాడి. తెలంగాణ సంస్కృతిని చంపేస్తుండ్రు. ఒక్క సంస్కృతి పోయిందంటే ఇంకా అది రాదు ఇక అది. సో మనిషి చనిపోయినట్టే. ఇక్కడ చూస్తే ఓన్లీ 7 మెంబర్సే ఉన్నారు. నువ్వు అల్లూరి పెట్టినవు, నా కొమరం భీం ఏం చేసిండు? కొమరం భీం ఉన్నాడు ఇక్కడ, అల్లూరి పెట్టినవు నువ్వు, కొమరం భీం పెట్టలేకపోయినావు ఎందుకు? ఇద్దరు మన్యం వీరులే, మన్యం వీరులే. గుర్రం జాషువా పెట్టినవు ఎందుకు? దళిత అని చెప్పేసి నువ్వు ఫైట్ చేసిండని చెప్పేసి, కృషి చేసిండని చెప్పేసి. నా భాగ్యరెడ్డి వర్మ ఇదని చేయలేదా? నెక్స్ట్ సంఘ సంస్కరణ వస్తే కందుకూరి, సరే మాడపాటి హనుమంతరావు 56 పెళ్ళిళ్ళు చేస్తాడు విధవరాళ్ళకి, ఆయన మనకు కనిపించలేదా? ఇంకా నెంబర్ ఆఫ్ చూస్తే మనకి శ్రీశ్రీ ఉన్నాడు ఇటువైపు, అటువైపు కాళోజీ ఉన్నాడు. ఏ ఒక్క విగ్రహాన్ని పెట్టలేకపోయావు నువ్వు, ఎందుకు ఇవన్నీ చేసినావు అని చెప్పేసి. సో వాళ్ళకి ఈ విగ్రహాలు చూసినప్పుడు ఎక్కువ అన్ని ఎటు చూసినా ఆంధ్ర వాళ్ళే కనిపిస్తున్నారు. అరే మనం ఒక రకమైన భావోద్వేగంలో ఉన్నాం ఆ టైంలో. ఎంత అణిచివేస్తే వీడికి వచ్చినామంటే, ఈ ట్యాంక్ బండ్ ఎక్కినాక ఎవరెస్ట్ ఎక్కినంత ఉన్న ఆనందము వచ్చిందట మన అల్లం నారాయణకి. అంటాడు, ఎస్ నేను ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం వచ్చిందని చెప్పేసి అల్లం నారాయణ ప్రముఖ జర్నలిస్టు మాట్లాడతాడు. నేను ఎవరెస్ట్ ఎక్కలేదు, ట్యాంక్ బండ్ ఎక్కినా అని చెప్పేసి స్టేటస్ పెట్టుకునేంత అణచివేత అప్పుడు ఉన్నది. సో ఎవరెస్ట్ ఎక్కితే వచ్చే ఆనందం కంటే ఈ ట్యాంక్ బండ్ ఎక్కితే వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంది. అంటే దీనికంటే ఎంత చూడండి ఎట్లా ఉన్నది, అణచివేత అనేది అంత ఘోరంగా ఉండే. ఆడికి పోవాలంటే దాదాపు ఒక యుద్ధం లాంటివి చేసి తప్పించి ఆడికి ఎవరు పోలేదు. సో అటువంటి టైంలో ఈ విగ్రహాలు కనిపించినాయి. అప్పుడు అరే ఇది నా అడ్డా ఇది అంటే ప్రతి ఒక్క కళ్ళల్లో వాళ్ళ లోపల ఏముంది అంటే, ఒక శ్రీకాంత్ చారి, ఒక సిరిపురం యాదగిరి. ఇన్ఫ్యాక్ట్ సిరిపురం యాదయ్య 18 years ఓల్డ్ పిల్లగాడు పాపం. సిరిపురం యాదయ్య, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక యాదిరెడ్డి, ఒక భోజ్య నాయక్. సో ఇటువంటి వాళ్ళు తెలంగాణకి ఆత్మహత్య చేసుకుంటారు. సో వాళ్ళంతా వీళ్ళ లోపల ఆవహించిళ్ళు. మా విగ్రహాలు లేవు ఇక్కడ, ఆ పొడి శ్రీరాములు విగ్రహం ఉన్నది అని చెప్పేసి. సో ఆ విగ్రహాలని కనిపిస్తే ధ్వంసం చేసినారు. ఒక రకమైన అణచివేతని ఫైట్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అస్తిత్వం యొక్క దానికోసం ఫైట్ చేస్తున్నారు వీళ్ళు, అంతే తప్పించి ఇది విధ్వంసం కాదు, ఏం కాదు. సో 16 విగ్రహాలు ధ్వంసం చేస్తారు. బట్ ఇక్కడ మనం కొంచెం చూస్తే మన తెలంగాణ ఉద్యమకారులు విచక్షణ పాటించినారు. శ్రీశ్రీని ముట్టుకోలేదు, అల్లూరిని ముట్టుకోలేదు, అప్పారావుని ముట్టుకోలేదు. రైట్.
వీళ్ళు వ్యతిరేకం కాదు మన ఉద్యమకారులు ఆంధ్ర పాలకులకి. సో అటువంటి టైంలో దీన్ని మళ్ళీ దాన్ని ఏమంటారు, రివ్యూ చేయొద్దు. ఈ విగ్రహాల ధ్వంసం అనేది తప్ప ఒప్ప రివ్యూ చేస్తే తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినట్టే. ఆ భావోద్వేగం అనేది అక్కడ ఉంటే నీకు అర్థమవుతుంది. రైట్, ఇది మొత్తం మీద మిలియన్ మార్చండి. చూస్తే ఈ నెక్స్ట్ ఆ విగ్రహాల మళ్ళీ దాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఒక కమిటీ పెడతారు, వట్టి వసంత్ కుమార్ కమిటీ. వట్టి వసంత్ కుమార్ కమిటీ, విగ్రహాల పునరుద్ధరణ. దీన్ని వ్యతిరేకిస్తూ వద్దు, ఎందుకు, ట్యాంక్ బండ్ అనేది మాది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఎవరు అంటే తెలంగాణ రచయితల సంఘము, సింగిడి అండ్ తెలంగాణ జాగృతి, వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణ స్వాభిమాన్ యాత్ర, స్వాభిమాన్ సభ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. ఈ సభలో 2 పుస్తకాలు రిలీజ్ చేస్తారు. వీళ్ళ సింగిడి వాళ్ళదేమో దిమ్మిస పుస్తకం. దిమ్మిస అంటే కొన్ని కవితల సంకలనము, ప్రశ్న వస్తుంది, కవితల సంకలనము. ఈ తెలంగాణ వాళ్ళు రైటర్స్ ఏమో ఏంటిది విరుగుడు అని చెప్పేసి కొన్ని వ్యాసాల సంకలనము. సో వ్యాసాల సంకలనము, ఇవి 2 మనకి వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ మిలియన్ మార్చ్ మీద. నెక్స్ట్ మనకి పిట్టల రవీందర్ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. ఈ రవీందరు సేమ్ మిలియన్ మార్చ్ బుక్తోని బుక్ రిలీజ్ చేస్తాడు. ఇతను ఇంకొకటి ఈ సాగరహారం మీద ఇతనే తెలంగాణ మార్చ్ అని చెప్పేసి ఇంకో పుస్తకాన్ని రాస్తాడు. ఇతనే మనకి ఫేమస్ ఉద్యమ డైరీ అని చెప్పేసి రాస్తాడు, ఉద్యమ డైరీ అని చెప్పేసి. ఇదంతా మనకి మిలియన్ మార్చ్ గురించే ఉంటుంది. రైట్, ఈ మార్చిలో మనకు ఎక్కువ పాట వినిపిస్తుంది, పొడుస్తున్న పొద్దు మీ తెలంగాణ అని చెప్పేసి. ఇది గద్దరు రాసిన పాట, అది మనకు వినిపిస్తుంది అది. రైట్, నెక్స్ట్ మనకి సమ్మె అండి. సో సకల జనుల సమ్మె జరిగింది మనకి. సో 13 సెప్టెంబరు 2011 నుంచి 24 అక్టోబరు 2011 వరకు. 69లో చూస్తే గిట 16 నుంచి 17 సో 16, 16, 7 వరకు జరిగింది. ఎంత, 16 నుంచి 16, 7, 10 + 6 16 కదా. సో ఇంతవరకు జరిగింది మనకి ఆ టైంలో. ఇప్పుడు 69లో సమ్మె కేంద్రం చూస్తే గిట్ట మనకి డిసెంబర్ 7 నుంచి మార్చి 25 వరకు జరిగింది. సో ఇది మనకి సమైక్యాంధ్రలో జరిగిన ఉద్యమం. సమైక్యాంధ్ర 72 నుంచి 73 వరకు జరిగింది అది. రైట్, ఇది 13 నుంచి 24 వరకు జరిగింది. వాస్తవంగా ఇది ఇంతకుముందు ఒక రోజు ముందండి, 12th సెప్టెంబర్న మనకి కరీంనగర్లో జనగర్జన సభ ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కరీంనగర్లో జనగర్జన, మహాగర్జన, సింహగర్జన, ప్రజాగర్జన అని చెప్పేసి మనకి డిఫరెంట్ గర్జనలు ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో ఇది టిఆర్ఎస్ యొక్క ఇంకొక సభ ఇది. రైట్, సమ్మెకి ఒక ముందు సమ్మె ఏంటిది, సకల జనుల సమ్మె, జనగర్జన, సకల జనులు జనగర్జన గుర్తుంటుంది ఈజీగా మనకి. సో సమ్మె చేస్తున్నారు మనకి. ఈ సమ్మె అనేది 24 days మొత్తం, 42 days సమ్మె అనేది. దీంట్లో కొంతమంది తక్కువ రోజులు చేస్తారు. సింగరేణి చూస్తే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఒక 7 days తక్కువ, వారం తగ్గింది. అంటే ఎంత, 13 నుంచి సో ఎంత అంటే 17 దాకా చేస్తారు. సో 37 days 35 days చేస్తారు. 35 days, ఒక వారం తగ్గితే సింగరేణి వాళ్ళది. వారం తగ్గినందుకు సింగరేణి బస్సు యాత్ర చేపడతారు వాళ్ళు. అందుకు కాదు, మనం లింక్ చేస్తున్నాం అంతే. సో వారం తగ్గింది కాబట్టి సింగరేణి బస్సు యాత్ర ఉంటుంది. మొత్తం 3 ఉంటాయి బస్సు యాత్రలు ఇవి. సింగరేణి వాళ్ళే 3 ఉంటాయి. ఫస్ట్ది ఖమ్మంలో ఉంటుంది, నెక్స్ట్ గోదావరి కాని ఉంటుంది, నెక్స్ట్ ఆదిలాబాద్ ఉంటుంది, కోల్ బెల్ట్ ఏరియా. సో ఆదిలాబాద్ ఉంటుంది. ఇది కరీంనగర్ అనుకోండి, కరీంనగర్. రైట్, ఖమ్మంలోనేమో ప్రొఫెసర్ కోవన్ రామ్ సార్ ఉంటాడు, కోవన్ రామ్ సార్. గోవర్కన్లో చూస్తే మల్లెపల్లి లక్ష్మయ్య ఉంటాడు, మల్లెపల్లి లక్ష్మయ్య సార్. నెక్స్ట్ ఆదిలాబాద్లో
మన పిట్టల రవీందర్. ఈ పేర్లు చూస్తే మనకి ఏం గుర్తుకొస్తుందంటే పొలిటికల్ జేఏసీ యొక్క కన్వీనర్, కో కన్వీనర్ అండ్ సమన్వయకర్త ముగ్గురు 3 బస్సు యాత్రలకి నాయకత్వం అనేది వహిస్తారు సింగరేణి బస్సు యాత్రకి. సో ఈ సమ్మెను ఫస్ట్ విరమణ చేసింది ఎవరు అంటే మనకి ఆర్టీసీ ఉద్యోగులండి. వీళ్ళు వెనుక వచ్చిండ్లు, ముందే వెళ్ళిపోయిండ్లు. సో మనకి 18 సెప్టెంబర్ నుంచి ఇన్ఫ్యాక్ట్ 16 అక్టోబర్ దాకా బుక్లో ఉంటుంది. సో 27 డేస్ అని చెప్పేసి ఉంటుంది. వాస్తవంగా ఇది 19 సెప్టెంబర్ అండి ఇది. సో నెక్స్ట్ 15 అక్టోబరు వాస్తవంగా అయితే ఇది జరిగింది మనకి. ఎందుకు అంటే సో ఇది 19 సెప్టెంబర్గా మనకి అంటే 18 నుంచి చూస్తే ఎంత ఇంకెన్ని రోజులు సెప్టెంబర్లో 12 డేస్ ఉంటుంది. ఆ 12 నుండి 15 ఎంత 27 డేస్. అదే ఇది చూస్తే ఎంత మనకి 29 డేస్ అవుతుంది. ఇదే కరెక్ట్ మనకి. నేను చెక్ చేసిన ఆల్రెడీ పేపర్ కూడా చూసినాం మనం. సో ఇదే కరెక్ట్ 19 సెప్టెంబర్ నుంచి 15 అక్టోబర్. మన పుస్తకాలలో ఫేమస్ బుక్లలో కూడా ఇదే ఉంటుంది. 18 నుంచి అని ఉంటుంది, 16 నుంచి అని, మళ్ళీ బ్రాకెట్లో 27 ఉంటుంది. కౌంట్ చేస్తే మనకి ఎంత 29 వస్తుంది. 2 పెరిగినది, ఇటు ఒకటి వెనుక ఉన్నది, ఇటు ఒకటి ముందు ఉన్నది, అట్లా. సో సమ్మె మనకి ఇట్లా కొనసాగుతుంది. సమ్మె టైంలో తెలంగాణ కోసము ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలంగాణ కవాతు అని చెప్పేసి ఒకటి సభ కండక్ట్ చేసుకుంటారండి. సమ్మె టైంలో తెలంగాణ సమ్మెకి మద్దతుగా ఎన్ఆర్ఐ జేఏసీ వాళ్ళు సభ కండక్ట్ చేస్తారు. తెలంగాణ కవాతు అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. తెలంగాణ కవాతు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమ్మె టైంలో చేస్తారు. సమ్మె మీద హైకోర్టులో పిల్ వేసింది ఎవరు అంటే వెంకటరమణ. ఎవరు? వెంకటరమణ. సో మన సమ్మె అయిపోయాక మళ్ళీ ఒప్పందం చేసుకుంటాం ఈ ఉద్యోగ సంఘాల జేఏసీ అంటే గవర్నమెంటు. మళ్ళీ ఒప్పందాలు ఏముంటుందంటే సమ్మె టైంలో ఎస్మా అనేది ప్రయోగించినారు, ఎస్మాని రద్దు చేయని చెప్పేసి. ఈ సాలరీని సమ్మె టైంలో ఎవరైతే జాబ్స్ చేయలేదో వాళ్ళకి ఈ ఆఫ్ పే అని ఉంటుంది, లేకుంటే మిగతా సెలవులు ఉపయోగించుకోవాలని ఉంటుంది. ఈ సమ్మె టైంలో అరెస్ట్ చేస్తే వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి. ఇంకోటి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసము హైకోర్టు జడ్జి గిట్ట అందుబాటులో లేకుంటే జిల్లా జడ్జి అయినా కనీసం నియమించాలని చెప్పేసి వివిధ ఒప్పందాలు ఉంటే మనకి ఒప్పందాలు రావు. జస్ట్ అట్లా చూస్తే ఒకసారి అయిపోతుంది అంతే. ఎప్పుడైనా ఒక ఉద్యోగులు సమ్మె చేసినారు, ఎన్సీఎం చేసిండ్రు అంటే ఒప్పందాలు ఏముంటుంది అంటే వీళ్ళు సమ్మె టైంలో లీవ్స్ ఉంటారు కదా, వీళ్ళకి జనరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక ఇయర్కి 20 ఆఫ్ పేస్ వస్తాయి. ఒక 6 ఎన్ని లీవ్స్ అని చెప్పేసి ఉంటాయి, 26 ఉంటాయి కదా. వీళ్ళకి ఏమైనా మెడికల్ అవసరం వచ్చినప్పుడు, పర్సనల్ రీజన్స్ ఉన్నప్పుడు లీవ్ పెట్టుకున్నప్పుడు ఆ లీవ్ కాలాన్ని వీటితో భర్తీ చేసుకోవచ్చు మనం. అట్లా భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒప్పందంలో ఉంటుంది. ఒకటి ఈ సమ్మె టైంలో కొన్ని ఎస్మా అని చెప్పేసి ఎసెన్షియల్ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ జాబ్ చేయాలని చెప్పేసి ఎస్మాని ఇష్యూ చేస్తారు. అయినప్పటికీ వీళ్ళు సమ్మె చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి వైద్యులు అని చెప్పేసి వాళ్ళకి ఎస్మా చేసినప్పటికీ మన వాళ్ళు సమ్మెకి వచ్చింది కదా, జాబ్ పోకుండా ఎస్మాని రద్దు చేయమంటారు. అట్లా మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఇంతకుముందేమో ఎన్సీఎం టైంలో హైకోర్టు జడ్జి కమిటీ అన్నారు, ఇప్పుడేమో జిల్లా జడ్జి కమిటీ అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా అరెస్ట్ చేసి ఉంటే ఈ సమ్మె టైంలో అందరినీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమ్మె గురించి అండి మనకి. సో నెక్స్ట్ మనకి సాగరహారం, ఇంకో పేరు దీనికి వాస్తవంగా తెలంగాణ మార్చు. ఫస్ట్ ఇది ఉండే, నెక్స్ట్ మార్చిన్లు. సాగరహారం అంటే ఈ హుస్సేన్ సాగర్కి హారంలా ఉన్న నెక్లెస్ రోడ్డు మీద సాగరహారాన్ని ఇది కవాతుని చేస్తారు. తెలంగాణ మార్చ్ అంటే కవాతు కదా, మార్చ్ ఫస్ట్ అంటారు కదా. ఇది మనకి స్టార్ట్ అయింది. సో 30 సెప్టెంబరు 2012 మనకు గుర్తుంటుంది ఈజీగా. 30 అంటే అప్పుడు మనకి వినాయక నిమజ్జనం ఉంటుంది అదే టైంలో. కాబట్టి దీనికి హుస్సేన్ సాగర్లో అవకాశం ఇవ్వకుంటే ఇక్కడ కండక్ట్ చేసుకుంటారు. ఇంకా మనకి ఇదే టైంలో ఈ హైదరాబాద్లో ఈ బయోడైవర్సిటీ అని చెప్పేసి ఒక సమ్మిట్ జరుగుతుంది. సో జీవ వైవిధ్య సదస్సు బయోడైవర్సిటీ. ఈ రెండింటి కారణంగా దీనికి అనుమతి లేదండి, సాగరహారంకి అనుమతి లేదు. వినాయక నిమజ్జనం ఉంటుంది. ఇంకోటి జీవ వైవిధ్యం సదస్సు అనేది ఇంటర్నేషనల్ లెవెల్ మీటింగ్ కాబట్టి అప్పుడు అవకాశం ఏమున్నా దీన్ని కండక్ట్ చేస్తారు సాగరహారాన్ని.
సో మనకి దీని పుస్తకం వస్తే తెలంగాణ మార్చ్ అని చెప్పేసి రవీందర్ది పుస్తకం కూడా మనకి ఉన్నది. ఈ సాగరహారంలో మనకి ఏముంటుందంటే కొన్ని పాయింట్స్ ఇక్కడ. ఈ సాగరహారంలో ఈ బాష్పవాయువు ప్రయోగించినప్పుడు రాజిరెడ్డి వ్యక్తి మరణిస్తాడు. ఈ మలిదశ ఉద్యమ టైంలో ఆత్మహత్య కాకుండా పోలీసు కాల్పుల్లో మరణించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే రాజిరెడ్డి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? మలిదశ ఉద్యమ టైంలో మనకు 69లో చూస్తే అందరూ పోలీస్ కాల్పులే, ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలేదు. అదే 2009 నుంచి చూస్తే ఇట అందరూ ఆత్మహత్యనే. ఈ ఒక్కైనా మాత్రం రాజిరెడ్డి ఆ బాష్పవాయువు టియర్ గ్యాస్ ప్రయోగిస్తే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి మరణిస్తాడు. అది మన సాగరహారంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం అది. నెక్స్ట్ ఈ తెలంగాణ మార్చి మనకి ఇంకోటి ఉంటుందండి, తెలంగాణ మార్చి అని చెప్పేసి. ఎవరిది? కిషన్ రెడ్డిది. మనకి వర్డ్స్ సేమ్ వస్తే మనం కంపల్సరీ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మళ్ళీ మనకి రేపు క్లాసులో వస్తుంది. ఈ రాజకీయ పార్టీల పాత్ర లోపల బీజేపీ పార్టీ అని చెప్పేసి వస్తుంది. అందులో కిషన్ రెడ్డి తెలంగాణ పోరు దీక్ష అని చెప్పేసి ఉంటుంది. ఈ తెలంగాణ పోరు దీక్షలో అంతర్భాగంగా తెలంగాణ మార్చి ఉంటుంది. తెలంగాణ మార్చి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏది తెలంగాణ మార్చ్ అనేది జంతర్ మంతర్ నుంచి ప్రధానమంత్రి నివాసం వరకు ఉంటుంది. రైట్, ఇది తెలంగాణ మార్చు. నెక్స్ట్ ఈ తెలంగాణ పోరు దీక్ష ఇది ఇతంది. ఇంకొకటి కిషన్ రెడ్డిదే మనకి తెలంగాణ పోరు యాత్ర ఉంటుంది. చూడండి, ఇద్దరు బీజేపీ. కిషన్ రెడ్డి తెలంగాణ పోరు దీక్షలో తెలంగాణ మార్చు జంతర్ మంతర్ టు ప్రధానమంత్రి నివాసము, తెలంగాణ పోరు యాత్ర ఉంటుంది. తర్వాత ఇంకోటి తెలంగాణ ప్రజా పోరు యాత్ర వేరే ఉంటుంది. మళ్ళీ తెలంగాణ ప్రజా పోరు యాత్ర ఇది సిపిఐది. సిపిఐది నారాయణది. ఇది నారాయణది. ఇక్కడ ఈయన ఎక్కడి నుంచి అంటే ఈ జోడేఘాట్ నుంచి హైదరాబాద్ వరకు వాకింగ్ వెళ్తాడు. తెలంగాణ ప్రజా పోరు యాత్ర అని చెప్పేసి. తెలంగాణ పోరు యాత్ర అంటే కిషన్ రెడ్డిది. తెలంగాణ పోరు దీక్ష కిషన్ రెడ్డి. దానిలో ఇంకోటి అంతర్భాగంగా తెలంగాణ మార్చ్ అనేది ఉంటుంది. ఇంకోటి పోరు గర్జన ఉంటుంది. పోరు గర్జన, మహాగర్జన, జనగర్జన, వీరగర్జన, వరంగల్ వీరగర్జన, ఓరుగాళ్ళు వీరగర్జన జనగాంలో ఉంటుంది. ప్రజాగర్జన ఖమ్మంలో ఉంటుంది. వరంగల్ మహాగర్జన ఉంటుంది. కరీంనగర్లో జనగర్జన ఉంటుంది. అవి ఎప్పుడు అని చెప్పి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇది ఎప్పుడు అంటే మనకి సమ్మె స్టార్ట్ అయినాక, ఆ సమ్మె స్టార్ట్ అయినాక 10 రోజులకి ఖమ్మంలో సభలో ఈ సమ్మె ఎఫెక్ట్ లేకుంటే మన న్యూ డెమోక్రసీ పార్టీ ఇది సభ కండక్ట్ చేస్తుంది, పోరు గర్జనని కండక్ట్ చేస్తుంది. న్యూ డెమోక్రసీ పార్టీ సిపిఐ ఎంఎల్ పార్టీ సమ్మె స్టార్ట్ అయినాక 10 డేస్కి స్టార్ట్ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి. తెలంగాణ పోరు దీక్ష, తెలంగాణ పోరు యాత్ర, తెలంగాణ ప్రజా పోరు యాత్ర, ఉత్త పోరు గర్జన. సో సిపిఐ పార్టీ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది సాగరహారం అండి. సో నెక్స్ట్ మనకి సడక్ బంధును సంసద్ యాత్ర ఉంది. ఇక ఇది చెప్తే అయిపోతుంది. సడక్ బంద్ అంటే రోడ్లన్నీ బంధు. సో మరి ఏం చేయాలి? అటవీ యాత్ర చేపట్టాలి. అటవీ దినం ఇప్పుడు మనకి 21 మార్చు. సో 21 మార్చి 2013లో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సడక్ అంటే రోడ్డు అన్నీ బంద్ పెడుతున్నాము. రోడ్డు బంద్ పెట్టి అడవి వెంబడి పోవాలి మనం. సో అడవి దినం అంటే 21 మార్చి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది NH-44ని దిగ్బంధం చేస్తుంది, బంద్ చేస్తుంది. ఆలంపూర్ నుంచి శంషాబాద్ వరకు బంద్ చేస్తుంది. సో ఆలంపూర్ నుంచి శంషాబాద్ అంటే ఎంత, మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం NH-44ని బంద్ చేస్తుంది. ఇదే సడక్ బంద్ అండి మనకి, సడక్ బంద్. నెక్స్ట్ ఏంటి మనకి సంసద్ యాత్ర. సో మనకు ఈ సాగరహారం ఉంది కదా, ఈ సాగరహారంకి రిహార్సల్గా కరీంనగర్ కవాతు చేపట్టింది రవీందర్ అండి. మనకి పిట్టల రవీందర్ మనకి సాగరహారంకి రిహార్సల్ చేద్దామని చెప్పేసి ఒక కవాతు ఆ మార్చ్ ఫాస్ట్ని చేపట్టింది కరీంనగర్లో మన రవీందర్ ఒకటి. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఈ సమ్మెకి రిహార్సల్గా వర్క్ టు రూల్ టు వర్క్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. సో వర్క్ టు రూల్ అని చెప్పేసి అదొకటి ఆగస్టు 8 నుంచి. సమ్మె ఎప్పుడు సెప్టెంబర్ 13 కదా, ఈ వర్క్ టు రూల్ అని చెప్పేసి ఆగస్టు 8 నుంచి 11 వరకు కండక్ట్ చేస్తారు. రైట్,
అవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. రిహార్సల్ అంటే ముందు మనం చేయడం కొద్దిగా ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి. సో పార్లమెంటు యాత్ర అని చెప్పేసి ఇది మనకి ఈ ఏప్రిల్ 27న ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి రైల్లో వెళ్తారండి. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి. సో సంసద్ మీన్స్ పార్లమెంటు యాత్ర అని చెప్పేసి ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ అని పెట్టి వెళ్తారు. 29th 30 ఏప్రిల్లో అక్కడ సత్యాగ్రహ దీక్ష చేస్తారు. పొలిటికల్ జేఏసీ వాళ్ళు సత్యాగ్రహ దీక్ష చేస్తారు. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే సుమిత్ చక్రవర్తి. సుమిత్ చక్రవర్తి, ఇది ఒక పత్రిక పేరు మెయిన్ స్ట్రీమ్. సో మెయిన్ స్ట్రీమ్ సంపాదకుడు సుమిత్ చక్రవర్తి ఈ సత్యాగ్రహ దీక్షని స్టార్ట్ చేస్తాడు. మనకి పొలిటికల్ జేఏసీ యొక్క సంసద్ యాత్రలో భాగంగా ఢిల్లీకి పోయాక స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ దీనికి సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ప్రకాష్ జవదేకర్ బీజేపీ పార్టీ అండ్ సురవరం సుధాకర్ సిపిఐ పార్టీ సపోర్ట్ చేస్తారు. పొలిటికల్ జేఏసీకి సిపిఐ పార్టీ ఒక వ్యక్తి సుధాకర్. మనకి సుధాకర్ ఎక్కడ వస్తారంటే మనకి ఈ అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష చేసినప్పుడు ఇతను సుధాకర్ రాజు అని చెప్పేసి టీచర్స్ జేఏసీ అతను హెల్ప్ చేస్తాడు. ప్రకాష్ జవదేకర్ అని చెప్పేసి బీజేపీ నాయకుడు సపోర్ట్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది సంసద్ యాత్ర అని చెప్పేసి మనకి దీన్ని ఇంకేమంటాం, చలో ఢిల్లీ అంటాం దీన్ని, చలో ఢిల్లీ. సో ఇది మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ సడక్ బంద్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది పొలిటికల్ జేఏసీ యొక్క ప్రొటెస్ట్ ఫార్మ్స్ అండి. సో నేను బుక్లో ఉన్నాయి అన్నీ చెప్పేసిన, మళ్ళీ బుక్ చూడడం నాకు తెలిసి టైం వేస్ట్ తప్పించి అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. సో చూస్తే తెలుగు అక్కడ ఒకసారి చూస్తే సరిపోతుంది అంతే. ఇది మనకి పొలిటికల్ జేఏసీ యొక్క కార్యక్రమాలు, పొలిటికల్ జేఏసీ యొక్క స్టాండ్ ఎలా ఉంది, పొలిటికల్ జేఏసీ యొక్క మీటింగ్స్ ఏంటి అని చెప్పేసి మనకి ప్రశ్న నెంబర్ ఆఫ్ టైం వస్తుంది. కొంచెం దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి నెక్స్ట్ క్లాస్ ఇంకేం మిగిలి ఉన్నాయి అంటే తెలంగాణలో అమరులు అని చెప్పేసి, తెలంగాణలో అమరులు ఒకటి, వివిధ పార్టీల పాత్ర, పార్లమెంటరీ ప్రక్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్.